ఎద్దులు ఎట్లా వాటిని సంరక్షించడము, ఇది లీగల్గానే ఇది అయ్యాకనే నేను ఒక నిర్ణయానికి రావాలని నన్ను నేను కాపాడుకోవడానికి, చెల్లెని కాపాడుకోవడానికి, ఆ వెహికల్ పోకుండా ఉండడానికి మేము ఆ వెహికల్ ఎక్కినాం. సో ఎక్కి నేను చెప్పాల్సినవి వాళ్ళు చాలా అసభ్యకరమైన మాటలు, మేము మీ మీద నుండి వెహికల్ ఎక్కిచ్చేస్తాం, ఇక్కడే చంపేస్తాము, ఖచ్చితంగా వీటిని కోసుకొని తింటాం, ఏం చేస్తారో చెయ్యి, ఇలా చాలా చాలా ఇంకా బూతు మాటలు కూడా వాళ్ళ భాషలో తిట్టారు. సో ఇక్కడ ఏంటంటే నేను ఏ పార్టీ మతము ధర్మం గురించి కాదు ఇక్కడ చెప్పేది, జీవో రక్ష పరమో ధర్మ. సో మనం అన్ని జీవుల్ని కాపాడాలి. ఇక్కడ వాళ్ళని చంపడం గురించి మీది నాది ప్రాణంగాని వాటిది ప్రాణం కాదా, ఇలా చంపడానికి లీగల్గా లేదు. ఆరోగ్యంగా ఉన్న ఎద్దుల్ని వీటిని చంపడానికి లీగల్గా లేదు. అండ్ ఎనిమల్ తీసుకున్నా కూడా జంతువులకు కూడా వాటిని బ్రతికే హక్కు వాటికి ఉంది. చిలకల్ని కూడా పంజరంలో పెడుతూ కూడా పెద్ద పెద్ద కేసులు అవ్వడానికి చట్టంగా కేసులు ఉన్నాయి, చట్టపరంగా నియమాలు ఉన్నాయి. అలాగే వీటికి బ్రతికే హక్కు ఉంది. సో ఆ పరంగా నేను ప్రశ్నించాను. వ్యవసాయంలో ఉన్న వ్యక్తిగా ఎద్దుల పైన ఉన్న ఎద్దుల్ని మా ఇంట్లో భాగంగా మేము పూజిస్తాము, మేము వ్యవసాయంలో భాగంగా వాటిని ఒక అన్నదమ్ములాగా చూసుకుంటాం. సో నేను మా చెల్లి మేము రైతులం, ప్రకృతి వ్యవసాయ రైతులం. సో ఈ గో ఆధారిత వ్యవసాయంలో భాగంగా గోరక్షక్లో నేను భాగంగా ఖచ్చితంగా దీన్ని ఆపాలనే ఉద్దేశంతో ఆ స్పాంటేనియస్ గా కనబడేసరికి నేను చేశాను తప్ప ఇది ఎక్కడ ఏ రానడగా జరిగింది కాదు, ఏది కాదు.